小轩窗梳妆，是谁家姑娘？轻轻又香于铃铛。愿晚风送霜，愿期尽天光。你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风涨。历史掌心将阳滚烫。夜雨绵绵，夜不成眠，相遇相见，相拥如眠，相随岁年年。苦足无眠，心事怎言？相与你相见，此情绵绵，心幸福绵绵。మార్కిస్ ఎవరు బాలేరు. అందమైన అమ్మాయిలంతా ఇక్కడే ఉంటారంటారు కదా, మరేంటిది? అంత దూరం నుంచి వేల మైళ్ళు ప్రయాణించి వచ్చాను ఇలాంటి అమ్మాయిలు చూడ్డానికా? చెప్పండి. ఎంత డబ్బులు అడిగినా సరే ఇస్తాను. కూర్చో, అందమైన అమ్మాయిలు తీసుకురండి. మార్క్విస్, ఆ సుఖం కోసం దొరికే కొంతమంది అమ్మాయిల చిత్రపటాలు ఇందులో ఉన్నాయి. మీరొక్కసారి చూడండి. నా అంచనాలకు తగ్గట్టుండాలి. సరే. పోనీ ఇది చూద్దాం. తనతో వివాహం రద్దు చేసుకున్నాను. ఆ తర్వాత తనకి బలవంతంగా వివాహం చేశారని తెలిసింది. ఆ రాకుమారి చూడడానికి చాలా అందంగా ఉంటుందట. అవకాశమే లేదు. నేను తన చిత్రపటం చూశాను, చాలా చండాలంగా ఉంది. కనీసం మీకు కూడా నచ్చదు. మార్క్విస్, కావాలంటే నేను ప్రమాణం చేస్తా, కానీ నేను చెప్తుంది మాత్రం నిజం. అది పుకారు, ఖచ్చితంగా పుకారే. నువ్వు పెద్దవాడు అయ్యాక ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు? తనకి మంచి మనసు ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి, అలాగే నాతో పాటు అత్తయ్యని అన్నయ్యను కూడా బాగా చూసుకోవాలి. ఇంకేం కావాలి? నేను గుర్తుపెట్టుకుంటాను. మరి నీకెలాంటి భార్య కావాలి? నాకు ఇప్పుడే చెప్పను. రాకుమారి, తీసుకోండి. ఎందుకు ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? లేదే, అలాంటిదేం లేదు. ఇప్పుడు నేను చాలా ప్రయత్నిస్తున్నాను ఒక మంచి భార్యగా ఉండాలని. చెరసాలకి వెళ్ళాక నా అభిప్రాయం అంతా మారిపోయింది. అందుకే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలని వచ్చాను. మళ్ళీ ఇంకెప్పుడు చెరసాల గురించి మాట్లాడుతావు?
ఎక్కువ నేరాలు చేసే వాళ్ళకి అలాగే భయం వేస్తుందిలే. కానీ నేను మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. నీ పీట విరగడవుతుంది. సరే, నేను మళ్ళీ చెరసాల గురించి మాట్లాడను. చేయడానికి నీకేం పని లేకపోతే ఈ పుస్తకాలు తీసుకెళ్లి పైన పెట్టు. సరే. షుగారు, మీరు ప్యాంగ్షియాంగ్ నుంచి ఏం కొనుగోలు చేశారు? ప్యాంగ్షియాంగా? అదెక్కడుంది? నేనేం అడుగుతున్నానో మీకు బాగా తెలుసు. మీ మనసుకు నచ్చిన అమ్మాయి ఎవరైనా ఉంటే నాకు నేరుగా చెప్పేయండి. నాది చాలా విశాలమైన మనసు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ప్యాంగ్షియాంగ్ అంటే ఏంటో చెప్పు. దానికి మాత్రమే సమాధానం చెప్పు. అక్కడ అలంకరణ సామాగ్రి అమ్ముతుంటారు. నాన్షాంగ్ లో ఉన్న అమ్మాయిలందరికీ ఆ దుకాణం అంటే చాలా ఇష్టం. అక్కడ ఉండే వస్తువులు అరుదైనవి, ఖరీదైనవి. చర్మ సౌందర్య ఉత్పత్తులు కొనుగోలు చేయాలంటే మనం దాదాపు 6 నెలల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. మీరింత విలువైన ఉత్పత్తులు కొన్నారు అంటే ఆ వ్యక్తి మీ దృష్టిలో చాలా విలువైనదై ఉంటుంది. లైవ్ ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఎందుకు? సరే, నేను కాసేపు బయటకు వెళ్ళొచ్చా? అది నేను కొన్ని సౌందర్య ఉత్పత్తులు కొనాలి అనుకుంటున్నాను, అందుకే. అయితే నా పేరు చెప్పి డబ్బులు తీసుకో. అలాగే. రాకుమారి, నేను వెళ్తున్నాను. ఎందుకు నువ్వు సంతోషంగా ఉన్నావు? ఇది నీకు మీ అన్నయ్య గారి సామాన్లలో దొరికిందా? ఏప్రిల్ 14 ఆ ప్రమాదం జరగడానికి ముందు రోజు నా సోదరుడు ఉత్పత్తులని ఎవరికిచ్చాడో మనం తెలుసుకుంటే బహుశా ఆ రోజు ఏం జరిగిందో మనం తెలుసుకోవచ్చు. ఒక రకంగా ఇది మనకి కీలక ఆధారం. ఎవరు వారు? ఇంత విలువైన బహుమతుల్ని నా సోదరుడు ఎవరికి కానుకగా ఇచ్చుంటాడు? ఇదిగో చూడు, నీకేం కావాలన్నా సరే కొనుక్కో, సరేనా? ఇదిగో, నాకు ఇది కావాలి. తీసుకోండి. ధన్యవాదాలు. కృతజ్ఞతలు. ఆగండి రాకుమారి, మనం ఇప్పుడు నిశ్చితంగా ఆలోచించాలి. అంత తొందర లేదు. ఇప్పుడు మా సోదరుడికి తీయటి పళ్ళు తీసుకెళ్ళాలి. అవి తీసుకెళ్ళకపోతే నాతో మాట్లాడు. సంతోషం సంతోషం. అలాగే మీకేం కావాలో తీసుకోండి. ఏంటిది? మీకు తెలీదా? ఇది షన్ యువరాజు చిత్రపటం. హ్యూయూ రాజకుమారి వివాహంలో బంధించాడు. దీన్ని ఎక్కువ మంది కొంటున్నారు. మీరు కూడా కొంటారా చెప్పండి. తప్పకుండా మీకు మంచి భర్తలు దొరుకుతారు. కొనండి, పర్వాలేదు, బాగుంటుంది. ఇవి చూడండి, ఇందులో చాలా చిత్రపటాలు. నువ్వు చూసావా? అవును, మనం అందరికీ తెలుసు. మీరందరికీ బాగా తెలుసు. మంచి గడప దాటిలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది. సోదరి, నువ్వేం చేస్తున్నావు? ఎందుకు తనకి క్షమాపణలు చెప్తున్నావు? సోదరా, భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు వస్తుంటాయి. కానీ ఆ గొడవలన్నీ కూడా నిమిషాల్లో సర్దుకుంటాయి. ఇలా చూడు, ఒక దేవాలయాన్ని ధ్వంసం చేయటం కన్నా వివాహాన్ని చెడగొట్టడం మహాపాపం. యువరాజా, యువరాణి గారు వచ్చారు. నువ్వెళ్ళు.
కావాలని ఈ చిత్రపటం పంపారు. నన్ను మోసం చేశారు. మహా దారుణంగా నన్ను మోసం చేశారు. యువరాణి జబ్బు పడింది, చాలా రోజుల నుంచి మందులు వాడుతుంది అని చెప్పారు. రాత్రిపూట నిద్ర కూడా పోకుండా దెయ్యంలాగా బయట తిరుగుతుంది అన్నారు. అందుకని నాకు రాక్షసు లాంటి పిల్లం రాబోతుందని భయపడ్డా. అందుకే వివాహం రద్దు చేసుకున్నా. ఇదంతా చేసింది ఎవరు? వాళ్ళు నాతో ఆడుకుంటున్నారు. ఇంతకు ముందు నేను ఎప్పుడూ కూడా ఈ విధంగా మోసపోలేదు. శాంతించండి ప్రభు. యువరాజా, ఇలా వచ్చి చూడండి. చూడు, పద పద పదండి అటెళ్ళి చూద్దాం. సోదరా, నేను నిజంగా ఊహించనే లేదు నా సోదరుడు ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఇంత శ్రద్ధగా చదువుకుంటూ ఉంటాడు అని. పెళ్ళైన అమ్మాయిలు నేలపై పోసి నీటిలాంటి వాళ్ళు. మరి నా సోదరి ఆకాశంలో ఉన్న చందమామ లాంటిది, తెలుసా? నీ ఉద్దేశం ఏంటి? చూడటమే తప్ప కలవటం అస్సలు కుదరదు. అయ్యో, ఇంకా నా పైన కోపంగా ఉందా? చిన్నతనంలో సరిగ్గా ఇదే స్థలంలో నేను నిన్ను చిత్త కొట్టేదాన్ని. నువ్వు మొండి పట్టు వదలకపోతే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, సరేనా? లేదు. నా పైన అలా కోపంగా ఉండొద్దు. నేను నిన్ను సంతోషంగా చూడాలని వచ్చాను. ఇదిగో చూడు. నాకొద్దు. మళ్ళీ నువ్వు చందమావలాగా మాయం కావని ఆశిస్తున్నాను. చిన్న తప్పుకే చిన్నప్పుడు నన్ను కొట్టేదానివి. కానీ నేనేం మారలేదు కదా. చెరసాల్లో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. నువ్వు ఇంతకు ముందులా లేవు. నువ్వొక పిచ్చివాడివి. నిన్న నేను నీతో పాటు వచ్చేస్తే మనిద్దరిని కలిపి చెరసాలలో బంధించేవారు. అయితే నువ్వు తన ముందు నటించావన్నమాట, అంతేగా? అవును మరి. మనం చిన్నప్పుడే ప్రమాణం చేసుకున్నాం కదా, రాజభవనం వదిలి ఎక్కడికైనా సరే వెళ్ళాలని. సరే, నేను క్షమిస్తున్నాను. ఇక్కడెవరూ లేరా? అందరినీ బయటికి పంపించాను. నేను అతిథిని కదా, నా మాట వినాల్సిందే. జాగ్రత్తగా ఉండాలి. నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను షోయో నమ్మకం పూర్తిగా సంపాదించాను. వాళ్ళ అత్తయ్య గారిని తీసుకురావడానికి నన్ను పంపిస్తున్నాడు. అలా నేను పారిపోవాలి అనుకుంటున్నాను. తర్వాత మనం కలుద్దాము, సరేనా? ఎలా కలుద్దాం? ఇదే మన ఉపాయం. ఈ రహస్య మాట చెప్పడం మర్చిపోవద్దు. మబ్బుల చాటున చంద్రుడు దాగి ఉన్నప్పుడు బాధలన్నీ కూడా దూరం అయిపోతాయి. వాళ్ళేం మాట్లాడారో మీకు గుర్తుంది కదా? మాకు గుర్తుంది ప్రభు. రా సోదరి, నువ్వు ఇక వెళ్ళొచ్చు. ఏం జరిగింది? ఇలా రా, కూర్చో. ఏదైనా చెప్పబోతున్నావా? మేఘాల మంచు. ఇది పెట్టుకుంటే చాలు, మనలో చైతన్యం నింపుతుంది. అవును, ఇది మన సలహాదారి దగ్గర కూడా లేదు. మరి నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇలాంటిది నీకు కొత్తది ఇవ్వాలనుకున్నా. కాసేపు ఓపిగ్గా ఉండు. ఏంటి ఏంటి ఏం చేస్తున్నావు? అయ్యో,
చూడు ఇప్పుడు ఇదంతా ఎందుకు? నువ్వు నా మనసుని విరిచివేస్తున్నట్లుంది. ఈసారి నువ్వు పారిపోయేటప్పుడు ఎవ్వరూ కూడా నిన్ను గుర్తించరు. ఇలా ఇవ్వు. ఇది నిన్న మొహానికి రాసుకుంటాను. ఈ వాసనలో ఖరీదు కనిపిస్తోంది. తీసుకొస్తుంది నా సోదరు కోసం అయినప్పుడు నేను డబ్బు గురించి ఆలోచించను. డబ్బు వృధా చేశాను అనుకోను. అదే తెలివి చూపించకు. చూడు, ఇక మాటలు లేవు. నేను వెళ్ళిపోవాలి. ఇది తీసుకెళ్తున్నాను. వెళ్ళొస్తా. అదే చివరిసారి తను నా ముందలా నడుచుకుంటూ వెళ్ళడం. మళ్ళీ తనను చూడలేదు. నన్ను వదిలి వెళ్ళిపోయింది. లోపల జాగ్రత్తగా పెట్టండి. ఇలా చూడు, తినుబండారాలు పెట్టావా? వెళ్ళి తీసుకురా. వద్దు, ఇప్పుడున్నవి చాలు. అవన్నీ తీసుకుని పారిపోవడం చాలా సరిపోవేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి నీకు నా ధన్యవాదాలు. లేదంటే ఆ మాట అనేసేదాన్ని. వాహ్, రాకుమారి సిద్ధమైంది. రాజమాత కోసం ఏర్పాట్లు జరిగాయి. రాకుమారి, ఏం మాట్లాడకండి. తను మనల్ని దేవుడా, ఆయన వచ్చేసాడే. ఇప్పుడేం చేయాలి? మనం చాలా వస్తువులు తీసుకెళ్తున్నాం. ఆయన గమనించాడా ఏంటి? చూస్తే చూడండి, మనకేంటి? షుగారు, ఎందుకు నన్ను అలా చూస్తున్నారు? మీరు వస్తున్న విషయం నాకు చెప్పలేదేంటి? అంటే మొత్తానికి నువ్వు వెళ్తున్నావు అన్నమాట. నేనేదైనా తప్పు చేస్తున్నానా? అలా అనిపిస్తే ఇప్పుడే చెప్పండి, సరి చేసుకుంటాను. ఏదైనా ఉంటే చెప్పేయండి. ఇది తీసుకో. మీకు ముందు జాగ్రత్త బాగా ఎక్కువే. నేను యువరాణిని కదా, జనం ముందు నేను కనిపించకూడదు అనేగా. సరే, నేను వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళు. సరే మరి, నేను వెళ్ళొస్తాను. మిత్రమా, మనం సాధన చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు అవుతుంది చెప్పు. సాధన లేదు. ఏంటి సాధన లేదా? ఈరోజు వింతగా ప్రవర్తిస్తున్నావేంటి? ఈ భోజనం చాలా చండాలంగా ఉంది. ఈ తేనీరు కూడా పుల్లగా ఉంది. ఇక్కడికి నేను విశ్రాంతి తీసుకోవడానికి కాదు, బాధపడ్డానికే వచ్చినట్టనిపిస్తోంది. మమ్మల్ని క్షమించండి. వాటిని తీసుకెళ్లమని సేవకులతో చెప్తాం. మీకు మరో భోజనం తెప్పిస్తాం. ఏం వద్దు. 10 రోజులు విశ్రాంతి కోసం వచ్చాను. కాని జిఫు ఆలయంలో దేవుని దీవెనలు పూర్తిగా అనుభవించలేకపోతున్నాను నేను. అదే కాస్త బాధగా అనిపిస్తోంది. రాజమాతకు ప్రణామాలు. షూయి తరపున వాళ్ళ సతీమణి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నారు. ఆ సందేశం తెలపడానికి వచ్చాను. యువరాణి గారు భవనం నుండి ఇప్పటికే బయలుదేరారు. మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తారు. ఆ జబ్బుపడ్డ యువరాణి ఇక్కడికొచ్చి నన్నింటికి తీసుకువెళ్తుందా? షూయు రావడం లేదా? రాజమాత గారు, ప్రభువులు రావడం లేదు. తనకు బదులుగా యువరాణి గారు వస్తున్నారని తెలుపమన్నారు. నా అల్లుడికి భార్యగానే నేను తనని అంగీకరించలేదు. అయినా తను బయట వ్యక్తినని భావించటం లేదు. అయితే ఇప్పుడు తనని చెమటలు పట్టించేలా చెయ్యాలి. నీతో కలిసి
నాకు కొండల్లో విహరించాలని ఉంది. నువ్వు నవ్వుతుంటే చూడాలని ఉంది. నీకు చాలా అశ్రద్ధ ఎక్కువ. నువ్వు ఎంత అందంగా ఉంటావో నీకే తెలీదు. నా కళ్ళలో కూడా ఎప్పుడూ నీ మొహమే చూస్తూ ఉంటాను. నీ నవ్వే గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఈ పుస్తకంలో ఉన్నట్లుగా నేను ఎవరినైనా కలిస్తే ఎంత బాగుంటుంది. అప్పుడు లోకమంతా కూడా రంగులమయంగా కనబడుతుంది. అద్భుతంగా ఉంటుంది. ఏమంటావ్? యువరాణి, మీరు సూటిగా చెప్పేస్తున్నారు. అయ్యో, నువ్వు చాలా చిన్న పిల్లవి. నీకు అసలు ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు. నువ్వు ఎవరితో అయినా ప్రేమలో పడితే అప్పుడు నీకు ఈ పుస్తకం యొక్క గొప్పతనం అర్థమవుతుంది. నాకు అర్థమవుతుంది. అంటే నువ్వెవరైనా ప్రేమించావా? లేదు, కానీ ఎవరు? అతనెవరో చెప్పు. అది తన పేరేంటి? తొందరగా చెప్పు, నేను మీతోని కల్పిస్తాను. వద్దు రాకుమారి, నన్నేం అడగండి. చెప్పు చెప్పు చెప్పు. రాకుమారి, ఆగండి, అలా చేయకండి. నువ్వు నాకున్నావు. రాకుమారి. వచ్చేసింది. నీకు గుర్తుందిగా నీతో నేను చెప్పిన ఉపాయం? యువరాణి, జాగ్రత్తగా వెళ్ళండి. సరే, నువ్వు మాత్రం నేను చెప్పినట్లుగా చెయ్యి, సరేనా? ఒక్క నిమిషం ఆగండి. ఆగండి. నేను లఘుసంగకి వెళ్ళాలి. ఇదిగో, సరేనా? కంగారు పడొద్దు. సరే. యువరాణి గారు, మనం దారి మధ్యలో ఉన్నాం. భయంగా ఉంది. మీరేం కంగారు పడకండి. నాతో సేవకులన్నీ తీసుకుని వెళ్తాను. ఎవరైనా నన్ను వెంబడిస్తే వాళ్ళ కళ్ళు పీకేమని షూతో చెప్తాను. అలా చేయకండి, మేమిక్కడే ఉంటాం. వాళ్ళని గమనిస్తూ ఉండు. నేను అడవిలోకి వెళ్ళి సోదరుడి కోసం చూస్తాను. సరే, ఎవరైనా వస్తే నేను ఏదోలా సర్ది చెప్తాను. మీరు కంగారు ఆ పడకండి. తర్వాత నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరైనా పంపిస్తానులే. యువరాణి, జాగ్రత్త. అందరినీ జాగ్రత్తగా చూడు. ఎవరైనా ఇటువైపు వస్తే వాళ్ళ కళ్ళు పొడి చేయి, సరేనా? సోదరా, ఎక్కడున్నారు? మేఘాల చాటున చంద్రుడు దాగితే మన బాధలన్నీ దూరం అవుతాయి. సోదరా, త్వరగా. ఇంకా ఎవరు రాలేదేంటి? యువరాణి గారు వస్తున్నారా? వస్తున్నాం. తను నేను తీసుకొస్తాను. తొందరగా రండి. చీకటి పడే లోపల మనం దేవాలయానికి వెళ్ళాలి. సరే. ఏం జరిగినా సరే యువరాణి గారు పుస్తకం పడేరు. రాకుమారి కనిపించట్లేదు, త్వరగా రండి. యువరాణి కనిపించట్లేదా? ఇంకా చూస్తున్నారండి. వెంటనే వెళ్ళి వెతకండి. వెళ్ళండి త్వరగా. యువరాణి, ఎక్కడున్నారు? యువరాణి. సోదరికి ఏదో ప్రమాదం జరిగింది.
ఎప్పుడు జరిగింది? రాజమాత ఈరోజు ఉదయం. నిన్నిక్కడికి వస్తున్నాను అని చెప్పింది. ఈ రోజు ఆలస్యం చేస్తోంది. అర్థమైంది. తనకి నేనేంటో చూపించక తప్పేలా లేదు. మన వాళ్ళకి చెప్పండి, కొండ ప్రాంతంలో ఉన్న దారులన్నీ మూసివేయమని చెప్పండి. కత్తిసాము నువ్వు చాలా రోజులుగా సాధన చేయలేదు. నిన్ను చూస్తుంటే వేరే ఎవరినో చూస్తున్నట్టుంది. ఆచార్య, మీ మాటలకి కారణం ఎవరో చెప్తారా? నాకెందుకో నీ కత్తిసామును చూస్తుంటే నైపుణ్యం తగ్గినట్టు అనిపిస్తోంది. ఒప్పుకుంటున్నాను ఆచార్య, మళ్ళీ ఈ పొరపాటు జరగదు. మిత్రమా, రాకుమారిని ఎవరో అపహరించారు. ఏంటి? ఆచార్య, తొందరగా వెళ్ళు. పద. బాగున్నావు. ఏంటి? చెప్పండి, మీకెంత డబ్బు కావాలో చెప్పండి. మా వాళ్ళని సిద్ధం చేయమని చెప్తాను. మీ వాళ్ళ? ఆ మాట అన్నావు కాబట్టి చెప్తున్నా. నేను కూడా నీ సొంత వాడినే. అన్నీ కలిసి వచ్చుంటే నీకు భర్తనై ఉండేవాడిని. గుర్తొచ్చానా? ఏంటి మీరా? అంటే నేనెవరో మీకు తెలుసు, అయినా మీరెందుకు ఇలా చేశారు? నేను ఈ ఉపాయంలో ఎన్ని మెలికలు ఉంటాయని అనుకోలేదు, కానీ మీరే నన్ను ఇలా ఆశ్చర్యపరిచారు. నా వద్ద అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. నేను చాలా అమాయకుణ్ణి. నన్ను నువ్వు షూయో కలిసి మోసం చేశారు. అందంగా లేని నీ చిత్రపటాన్ని నాకు పంపారు. నిన్ను ప్రేత శక్తులు ఆవహించాయని ఎవరో చెప్పారు, కానీ నువ్వు బానే ఉన్నావు కదా. నిన్న ఆ జాతర ప్రాంతంలో నువ్వు ఏదో వ్యూహం పన్నావు. నువ్వు మామూలు అమ్మాయి కాదు. నేను జాతరకు వచ్చానని తనకిలా తెలుసు అంటే అతను కూడా అక్కడ ఉన్నాడా? ఇరుక్కుపోయానే. ఇతను నా ఉపాయం గురించి బయట పెడితే నా సోదరుడు ప్రమాదంలో పడతాడు. ఇదిగో ఇలా చూడండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. షోయో గారు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. నువ్వింకా ఎన్ని అబద్ధాలు చెప్పాలనుకుంటున్నావు? నేను అబద్ధాలు చెప్పడం లేదు. నేను షోయోని ఇష్టపడి ఉంటే ఎందుకైనా నివాసం వదిలి ఇలా వచ్చేస్తాను. అయ్యో, నాకు చాలా కంపరంగా ఉంది. షోయో ఒక హంతకుడు. నన్ను మోసం చేయడమే కాదు, నన్ను చెరసాలలో కూడా బంధించాడు. ఇదంతా మీ తప్పే. మీరు వివాహం రద్దు చేయకుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇప్పుడేమన్నా? ఇదంతా మీ తప్పే అంటున్నాను. నేనెవరో ముందు తెలుసుకుని నన్ను పెళ్లి చేసుకునుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. ఇప్పటికీ నన్నే నిందిస్తున్నావా నిన్ను వదులుకున్నాను అని? లేదు లేదు లేదు, ఇలాంటి మంచివాడిని, మామూలు మనిషిని ఇంతకు ముందు నేను కలిసి ఉంటే మీకు భార్యగా మారడం నేను గౌరవంగా భావించి ఉండేదాన్ని. అది వచ్చే జన్మలోనే సాధ్యం. లేదు, వచ్చే జన్మ వరకు ఎందుకు? నేను ఇప్పుడే మా రాజ్యానికి తీసుకెళ్తాను. ఎవరక్కడ? రాకుమారి కట్లు విప్పండి, త్వరగా త్వరగా. మెల్లిగా మెల్లిగా, నెమ్మదిగా. మీరు చాలా మంచి వాళ్ళు. మీరు ఇంత తొందరగా నా మంచితనం గుర్తిస్తారని నేను అస్సలు అనుకోలేదు. సరే, మిమ్మల్ని మా రాజ్యానికి తీసుకెళ్ళడానికి ముందు మరిద్దరం కొంచెం దగ్గర అవుదామా? నాకు ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా కావాలి. అలాగే. ఎవరక్కడ?
ఏం జరిగింది? రెప్పపాటు కాలంలో యువరాణిని ఎత్తుకెళ్లారు ప్రభు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? దగ్గరలోని అడవిలో. రాజకుమారు లఘుశంఖకు వెళ్ళాలి అంది. కూడా చెలికత్తిని తీసుకెళ్ళింది. వాళ్ళిద్దరూ చాలా సమయం వరకు తిరిగి రాలేదు. తరువాత రాజకుమారి కనబడలేదు ప్రభు. ఏవైనా ఆధారాలు దొరికాయా? యువరాణి గారు వీటిని అక్కడ వదిలి వెళ్లారు ప్రభు. వీటిని వదిలేయాల్సిన అవసరం ఏముంది? మిత్రమా, ఒకసారి ఎలా వస్తారా? ఏంటి విషయం? ఆధారాలు లభించాయా? మీ ఆజ్ఞ ప్రకారం నేను రాజకుమార్ని వెంబడిస్తూ వెళ్ళాను. నాకు తెలిసే పథకం ప్రకారమే దుండగులు తనని ఎత్తుకెళ్లారు. ఈ దాడి ఇంతకుముందు రాజభవనంలో జరిగిన ఘటనను తలపిస్తుంది. మన వద్ద ఆధారాలు లేవు. అందుకే ఈసారి మనం తనని గెర్లాగా వాడుకుందామా? అవును, కానీ మీరు ఈ విషయం గురించి కంగారు పడాల్సిందేమీ లేదు. దుండగులు ఖచ్చితంగా రాజకుమార్కి ఎలాంటి హాని చేయరు. ఎవరి ముందో హాజరుపరచడం కోసమే తనని అలా తీసుకెళ్ళుంటారు. ఆ దుండగులు ఎవరో మనకి తెలిస్తేనే మీ అన్నయ్యని చంపిన హంతకులు ఎవరో మనం తెలుసుకోగలం. తను ఇప్పుడు ఎక్కడుందో నీకు తెలుసా? మిత్రమా, నేను చెప్పగలను. కానీ మీరు మన పథకం ప్రకారం నడుచుకుంటానే నాకు మాట ఇవ్వాలి. ఎలాంటి సమస్య రాకూడదు కూడా. మిత్రమా, నేను మాటిస్తున్నాను. సోదరా, ఇప్పుడు నీ సోదరి కొందరి అఘాంతకుల చేతిలో ఉందని నీకు తెలుసా? నన్ను కాపాడు. యువరాణి, కడుపు నిండిందా? లేదు, ఎక్కువ దూరం ప్రయాణించాను కదా, అందుకే బాగా ఆకలిగా ఉంది. నాకు ఇంకా సమయం కావాలి. మీరు సాయంత్రం అయ్యే వరకు కూడా భోజనం ముగిస్తారనుకోవట్లేదు. మన గది సిద్ధంగా ఉంది, వెళ్దాం పదండి. అంటే ఇంకా సరిగ్గా చీకటి కూడా పడలేదు కదా, మీరు కాస్త సమయం తీసుకోండి. నేను ఇంకా ఆహారం తీసుకోవాలి అనుకుంటున్నాను. మీకు కూడా కావాలా? నేను శృంగారం కోసం సమయం చూడను, నా కోరికను మాత్రమే చూస్తాను. పద. అయ్యో ఆగండి, నేను నడుచుకుంటూ వస్తాను. హంతకులు! అయ్యో, హంతకులు! కాపాడండి, కాపాడండి! అయ్యో అయ్యో! అయ్యో ఆగండి, నాకు అక్కడ హంతకులు కనిపించారు. నన్నెందుకు పట్టుకొస్తున్నారు? అయ్యో, నాతోనే అబద్ధం చెప్తావా? నాలో దుర్మార్గుడిని బయటికి రప్పించావు.说什么惹你生气了？哪句话能哄你回家？怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴舌在头上吗？张牙舞爪的你啊，一条黏人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝啊，盛夏穿过绿篱笆，我想在你肩膀吗？这眼泪都是牵挂，我还能有什么办法？没办法，是春雨随的路下，那就这样吧，丢盔弃甲。说说洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随的落下，那就这样吧，丢盔弃甲，小尾巴。
只让它丢盔弃甲，小尾巴，小尾巴。